హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక విషాదకరమైన వార్త. తెలంగాణ రైతు బిడ్డ యువ రైతు ఆత్మహత్య బలన్మరణం. చాలా విషాదకరమైన సంఘటన. ఏనాడో సుమారు 10 సంవత్సరాల కిందట అప్పట్లో రోజు రైతు ఆత్మహత్యలు, రైతు బిడ్డల ఆత్మహత్యలను విన్నాం. రైతు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు, ఉచిత విద్యుత్తు, నీళ్లు, వ్యవసాయానికి పెట్టుబడి సహాయం, రైతు బంధు లాంటివి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన తర్వాత దేశంలోనే అత్యధికంగా పంటలు పండిస్తూ రైతు బతుకు జీవితాల్లో వెలుగులు నింపినటువంటి విధానానికి స్వస్తి పలికిందా అంటే ఈరోజు అవుననే సమాధానం చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కన్నాలేస్టోలకు కుర్చీ మీద కూర్చోబెడితే పీఠాలు లేపుకెళ్తారన్నట్టుగా ఇక్కడ తెలంగాణ ప్రజలు మార్పులు కోరుకున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. కానీ వ్యక్తిగతమైనటువంటి కక్ష, అనాలోచితమైనటువంటి విధానం, నీచమైన రాజకీయ ఎజెండాతోటి రైతులకు అందాల్సినటువంటి రైతు బంధును ఇవ్వకపోవడం, ఎలక్షన్ల కోడ్ని అడ్డం పెట్టుకొని రైతు బంధుకు ఆటంకాలు సృష్టించి రైతుల ఉసురు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. అయితే కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందో అని రైతు బంధుని ఆపి రైతు బంధు కోట్ల రూపాయలని తమ పార్టీ గెలుపు కోసం లిక్కరు, మందు, డబ్బులు పంపిణీ చేసిన ఒక జిల్లా పెద్ద నేతకు, పార్టీకి ఖర్చు పెట్టి అండదండగా ఉన్నటువంటి ఒక నాయకుని కాంట్రాక్టు బిల్లులు చెల్లించడానికి 1,000 కోట్ల రూపాయలని రైతు బంధు నిధులను అక్కడికి మళ్లించారని ఒక వార్త వింటున్నాం. మరి నిజమేనా కావచ్చు. అందుకే రైతు బంధు పడలేదేమో. ఒకవైపు రైతు బంధు పడకపోవడం, పంటకు తాను వేసిన పత్తి చేలుకు పురుగు రావడంతో నష్టం వచ్చినటువంటి ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో బారేరా తండాలో విషాదం ఇది. ఆత్రం భీమ్రావు తనకు జరిగినటువంటి అప్పులకు, నష్టానికి ఆందోళన గురయ్యి పురుగుల మందు తాగి చనిపోయాడు. అయితే ఇతను ముందున్నటువంటి ప్రశ్న 2. ఒకటి, రైతు బంధు రాకపోవడం. రెండోది, రేపొద్దున కరెంటు, నీళ్ల విషయంలో కన్ఫ్యూజ్ ఉండడం. దానికన్నా ముఖ్యంగా రైతు పరిస్థితి ఎలా ఉంటుందో, నాకు జీవితంలో ఇంకా వెలుగు ఉండకపోవచ్చు అనే ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు అవగాహనతోటి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది. ఇలాంటి ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వం చేసిన హత్యగానే భావించాలి. ఈ సూత్రాన్ని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ బాధ్యత వహిస్తాడా, అసలు ఈ వార్తలా వింటాడా అని కూడా అనుమానంగా ఉంది. అయితే ఈ రైతు బీమా కూడా రాదు. ఎందుకంటే రైతు బంధు ఇస్తే కేసీఆర్కి పేరు వస్తుంది. తర్వాత రైతు బీమా కింద చనిపోయిన ఎలాంటి రైతు అయితే చాలు, ఎలాంటి కారణంతో చనిపోయిన వారం రోజులకే ఇంటికి 5 లక్షల చెక్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు ఉండే. ఈరోజు మరి అది కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అలాంటి పథకం ఇస్తే కేసీఆర్కే పేరు వస్తుంది అని. ఇంత నీచమైన రాజకీయం దిగజారుతుందా అంటే జారుతుండవచ్చేమో. అదే పరిణామాలు కనిపిస్తున్నాయి. మనం ఒకసారి వేచి చూద్దాం. నిజంగా ఇతనికి ఆర్థిక సాయం అందుతుందా, చేసిన తప్పును దిద్దుకుంటారా, లేకపోతే రేపు ప్రజలే తప్పుకు తగిన గుణపాఠం నేర్పుతారు, మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది.